ముకుంద జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. చరిత్రలో రతనాల సీమగా ప్రస్తుతం ఉద్యాన సీమగా ఉన్న రాయలసీమ ఇకపై రక్షణ సీమగా మారబోతోంది. ఇరిగేషన్, స్పేస్, డ్రోన్ రంగాల్లో దూసుకువెళ్తున్న ఈ ప్రాంతం దేశ రక్షణలో కీలక ముద్ర వేయనుంది. 15,803 కోట్ల భారీ వ్యయంతో 650 ఎకరాల్లో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు శుక్రవారం శంకుస్థాపన జరగనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ భూమి పూజలో పాల్గొంటారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, DRDO సంస్థలు దీన్ని సంయుక్తంగా చేపడుతున్నాయి. ఇది దేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ యుద్ధ విమానాలను అభివృద్ధి చేసి టెస్టింగ్ చేస్తారు. దీని ద్వారా 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. అనుబంధ యూనిట్ల ద్వారా భవిష్యత్తులో రానున్న 1,00,000 కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 400 ఎకరాలు కేటాయించింది. డ్రోన్ సిటీ భారీ పెట్టుబడులు. ఈ ప్రాజెక్టుతో పాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న డ్రోన్ సిటీ ద్వారా దేశంలోని అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టమ్ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో పెట్టుబడుల కోసం భూమిక సిద్ధమైంది. AMCA ప్రాజెక్టుతో పాటే 4 డిఫెన్స్, 8 డ్రోన్ ప్రాజెక్టులకు రేపు శంకుస్థాపన జరగనుంది. ఈ 12 ప్రాజెక్టులతో 4,145 కోట్ల పెట్టుబడులు, 6,071 మంది ఉద్యోగాలు వస్తాయి. వీటిలో మడకసిరలో 2, దొనకొండ, నెల్లూరులో 1, కర్నూలు డ్రోన్ సిటీలో 8 ప్రాజెక్టులు ఏర్పాటవుతాయి. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ 1,430 కోట్ల రూపాయల పెట్టుబడితో 565 మందికి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 489 కోట్లతో 500 మందికి, HFCL 1,040 కోట్లతో 870 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 500 కోట్ల పెట్టుబడితో ఏకంగా 2,050 మందికి ఉపాధి ఇవ్వనుంది. డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 255 కోట్లతో 850 మందికి, ఆల్గో బ్యాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 34 కోట్ల పెట్టుబడితో 52 మందికి ఉపాధి చూపేలా తమ సంస్థలను నెలకొల్పనున్నాయి.